హే గైస్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం సర్ప సంస్కార పూజ గురించి లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా. నేను 2 వీడియోస్ చేశాను. ఇప్పుడు ద నెక్స్ట్ వీడియో ఇస్ మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యాక ఏమేమి జరిగింది, ఫస్ట్ డే పూజ ఎలా ఉన్నింది ఏమి అని. సో మేము మెట్రోలో స్టార్ట్ అయ్యాం మెజెస్టిక్కి. సో మెజెస్టిక్ నుంచి మేము బస్లో వెళ్తూ ఉన్నాం కుక్కేకి. సో ఇక్కడ మా హ్యాండ్సమ్ హస్బెండ్ వస్తున్నాడు. తను ట్రాలీ తీసుకొని వెళ్తున్నారు అండ్ ఐఎమ్ బిహైండ్ హిమ్. సో మెట్రోలో మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మేము యాక్చువల్గా ఉండే 10 ఫ్యాక్టరీ దగ్గర. సో 10 ఫ్యాక్టరీ టు మెజెస్టిక్ మెట్రో ఎక్కామన్నమాట. మాకు బస్ యాక్చువల్గా 10 o'clock ఉండేది. సో మేము 8:30కి అంతా స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి. మేము 9:30కి అంతా రీచ్ అయిపోయాము. సో ఇలా వెళ్తున్నప్పుడు మాకు ఒకటి ప్రాబ్లం వచ్చింది అక్కడ. వీ డోంట్ నో, ఇప్పుడు మేము మెట్రో నుంచి బయటికి వచ్చాక ఎక్కడ బస్ స్టాండ్ అని మనం చూసాం కదా, టెర్మినల్ 3 ఎక్కడ అని మనకి తెలిసి ఉండదు. ఇలా మనం మెట్రో స్టేషన్ నుంచి బయటికి వచ్చాక అండర్గ్రౌండ్లో దిగి వస్తే అక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి. మీకు వాష్రూమ్స్కి వెళ్ళాలి అంటే అక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి. అక్కడే మెట్రో స్టేషన్లో మీకు ఏ ఎగ్జిట్లో రావాలంటే అక్కడే వేసింటారు వాళ్ళు, టెర్మినల్ 3 ఎగ్జిట్ అని. లైక్ మీకు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ అని ఉంటుంది. మేము టైం చూస్తే 9:30, మేము 9:30 అక్కడ రీచ్ అయ్యి ఉన్నాము. సో ఇది టెర్మినల్ 1 and 2. టెర్మినల్ 1 and 2కి వెళ్తారు. సారీ, నాట్ టెర్మినల్ 3, రైల్వే స్టేషన్ దగ్గరికి గైస్. రైల్వే స్టేషన్ టెర్మినల్ 3 అంటే మనం వచ్చిన దగ్గర నుంచి రైల్వే స్టేషన్ సైడ్ మనం బయటికి రావాలి మెట్రో నుంచి. ఆ రైల్వే స్టేషన్కి అండర్గ్రౌండ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనము కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ప్లాట్ఫామ్ 2లో కుక్కే సుబ్రహ్మణ్య బస్సెస్ వస్తాయి. సో అక్కడ మేము నిల్చుకొని మా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము వెళ్ళిన ఒక 15-20 minutes అంతా మా బస్సు వచ్చేసింది. సో ఇదే మా బస్ అనమాట. సో ఇలా మనకు నంబర్ ఇస్తారు మనం బుక్ చేసుకున్నప్పుడు బస్సు, ఈ నంబర్ మీది అని. సో మేము ఆ నెంబర్కి వెళ్ళి ఆ బస్ ఎక్కేసాం. K21F0199 వాజ్ ఆర్ బస్. సో ఆ బస్ దగ్గరికి వెళ్ళిపోయి మేము బస్ బోర్డ్ చేసుకున్నాం. ఇంకా మా లగేజ్ ఉంటుంది కదా, ఆ లగేజ్ని కింద పెట్టేసి ట్రాలీ అంతా హ్యాపీగా మనం స్లీపర్లోకి ఎక్కేసి నెక్స్ట్ రోజు మేము అరౌండ్ 5:30-6:30కి రీచ్ అయ్యాం అనుకుంటా ఎగ్జాక్ట్గా. ఎందుకంటే అది ఘాట్ రోడ్ అవ్వడం వల్ల, ఫుల్ రెయిన్ రావడం వల్ల మాకు టైం ఎక్కువ పట్టింది అక్కడికి వెళ్ళడానికి. లేదంటే యూ వుడ్ రీచ్ బై 5:30 అనుకుంటా. మాకు ఆ రోజు కొంచెం 1 hour డిలే అయింది బికాస్ ఆఫ్ రెయిన్స్ అండ్ ఘాట్ రోడ్. సరేనా, ఇది ఇక్కడ నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. అక్కడ మేము టెర్మినల్ 1 and 2 దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాము. మీరు రైల్వే స్టేషన్ సైడ్ దిగల్లా, ఆ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో అండర్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడ దిగితే కిందకి వెళ్తే కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తాం మనం మెట్రో స్టేషన్ నుంచి. సో దిస్ ఇస్ ద వే యూ గో టు ద బస్ స్టాండ్ ఫ్రమ్ మెట్రో స్టేషన్. సరేనా, ఎక్కడ ఎవరికన్నా డౌట్ ఉందంటే అది క్లారిఫై చేసుకోండి. దీని తర్వాత నా ఫస్ట్ స్లీపర్ బస్ జర్నీ కూడా ఈ వీడియోలోనే చూసేయండి. నేను ఇప్పటివరకు ఎప్పుడు స్లీపర్ బస్ ఎక్కినలేదు. సో పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం నేను స్లీపర్ బస్ ఎక్కడం. నా ఎగ్జైట్మెంట్ చాలా చాలా ఎక్కువ ఆ రోజు యాక్చువల్గా. సో ఏదో ఒక స్లీపర్ బస్ ఎక్కామనే ఆనందం. సో మా ఆయనకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు నన్ను టాప్ నాచ్ స్లీపర్ బస్లోకి తీసుకెళ్ళాలా అని. సో దిస్ వాజ్ కుక్కేకి ఇది వన్ ఆఫ్ ద టాప్ బస్సెస్ మేము వెళ్ళిండే బస్సెస్లో. సో చూడండి అక్కడ నా ఎగ్జైట్మెంట్. ఐఎమ్ సో హ్యాపీ. సో నైట్ టైం కదా, నైట్ జర్నీ కాబట్టి హుడీ వేసుకున్నాను, చెల్లేస్తుంది అని చూడేదారా టాప్ పైకి. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో అలా బస్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. మేము కుక్కేకి బయలుదేరిపోయాం. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ 10:15కి బస్ స్టార్ట్ అయిపోయింది. చెప్పిన టైంకి స్టార్ట్ అయింది. డిలే ఏం లేదు బస్తో. మనకి యూజువల్గా ట్రైన్స్ మాత్రమే డిలే ఉంటుంది గైస్, ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సెస్ అంత డిలే ఉండవు. సో స్టార్ట్ అయిపోయాం, వెళ్ళిపోతూ ఉన్నాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది, అసలు ఫస్ట్ డే పూజకి మేము ఏమేం చేసామనేది ఈ ఫర్దర్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. లాస్ట్ టైం మేము కొంచెం కమెంట్స్కి రిప్లై చేయడం లేట్ అయింది. రియలీ సారీ ఫర్ హోమ్ వి రిప్లైడ్ లేట్. సో మా ఇంటెన్షన్ అది కాదు యాక్చువల్గా. సో అది రిప్లై లేట్ అయ్యింది. సో ఇంకటి నుంచి అలా కాకుండా మేము మీకు ఫాస్ట్గా రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పంచలో వెళ్ళాలి. అందుకే మా ఆయన పంచ షల్లా వేసుకున్నారు. సో నేను ఇలా రెడీ అయిపోయాను, స్నానం చేసేసి నీట్గా కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళిపోయాను అనమాట. ఆ గోపురం, ఆ జనాలు, ఆ వైబే ప్లెజెంట్ వైబ్ అండి. అసలు కుక్కేలో చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు అంత బాగా అనిపిస్తుంది కుక్కేకి వెళ్ళినప్పుడు. మెయిన్ మనశ్శాంతి అనేది బాగా ఉంటుందండి అక్కడ. సో మేము మార్నింగే వెళ్ళాం కదా, అక్కడ గోపురం వెనకాల ఫాగ్ చూడండి, అది ఎంత బాగుండింది అంటే చాలా బాగుండింది. ఇక్కడ దేవుడు చాలా డిఫరెంట్గా ఉంటారు. నాగపడగ పైన సుబ్రహ్మణ్య స్వామి, పికాక్ దానిపైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. మీరు ఆ స్టాచ్యూలో కూడా చూడొచ్చు. అక్కడ సేవా కౌంటర్ చూపించా కదా, అదే మనకు టికెట్స్ ఇచ్చే సేవా కౌంటర్. మీరు మరి ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ రోజు అంటే మనకు ఆన్లైన్ టికెట్స్ వచ్చింటాయి కదా, ఆన్లైన్ టికెట్స్ ఎత్తుకొని ఆ సేవా కౌంటర్కి వెళ్ళాలి.
వెళ్ళాలి. అక్కడ వాళ్ళు మనకి సైన్ చేసి ఒక స్లాట్ ఇస్తారు, ఇక్కడ ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ మనం సర్ప సంస్కారం ఎక్కడైతే చేస్తారు కదా, అది నేను మీకు చూపిస్తే ఆ ప్లేస్, అక్కడికి వెళ్ళి ఆ నంబర్ చూపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఆ సేవా కౌంటర్లో పని అయిపోయి ఇప్పుడు మనము సర్ప సంస్కార పూజ ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్తున్నాం. అక్కడే గోశాల ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఆనియన్ అండ్ గార్లిక్ వేయకుండే హోటల్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఫుడ్ అవైలబుల్ ఉండే హోటల్స్ కూడా ఉన్నాయి. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి అని. సో ఇక్కడ పూజ చేసే 2 days కాదు, వాళ్ళు చెప్తారు ఎన్ని డేస్ అని. అన్ని డేస్ మనం ఆనియన్ అండ్ గార్లిక్ తినకూడదు. ఇక్కడ మీకు రూట్ మ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, ఈರುಳ್ಳಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಹಾಕದ ತಿಂಡಿಗಳು దొరుకుతాయి. అంటే ఈರುಳ್ಳಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ అంటే ఆనియన్ అండ్ గార్లిక్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కుమారధార అనే నది ఉంటుంది. మీరు చాలామంది వినుంటారు కుక్కేకి వెళ్ళేవారు. ఈ కుమారధార నది అక్కడి నుంచి పారుతుంది. యాక్చువల్గా ఇది మనకు ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందర ఉంటుంది. ఇది ఏం నమ్మకం అంటే ఇక్కడ ఉండే వాటర్తో మనం స్నానం చేస్తే మనకుండే రోగాలన్నీ నివారణ అయిపోతాయి అనే నమ్మకం అండి. చాలా పవర్ఫుల్ నది ఇది. ఎంత ఫ్లోయింగ్ వాటర్ అంటే ఎంత క్లియర్గా ఉందో వాటర్. ఇక్కడ మనం స్నానం చేస్తే మనకున్న పాపాలు, మనకుండే రోగాలు, మనకి ఏదైనా స్కిన్ డిసీజెస్ ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయనే నమ్మకం. సో ఇక్కడ ఖచ్చితంగా స్నానం చేయండి. మీరు కుమారధారకు వెళ్ళలేకపోయారనుకోండి, ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందరే ఈ నది ఉంది. అక్కడే మేము ఇది చేసామన్నమాట. మేము కూడా కుమారధారకు వెళ్ళలేదు, ఎందుకంటే మేము వెళ్ళిన 2 days కూడా ఫుల్ రెయిన్స్ ఉన్నాయి కుక్కేలో. సో ఆ రెయిన్స్ ఉన్నప్పుడు మనం నదుల దగ్గర వెళ్ళడం మంచిది కాదు. అండ్ ఆల్సో దే విల్ ఆల్సో రిస్ట్రిక్ట్. ఒకవేళ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయలేదంటే మీరు కూడా రిస్క్ తీసుకోవద్దండి. ఒకవేళ రెయిన్స్ ఉంటే మీరు రివర్స్కి వెళ్ళకపోవడమే మంచిది. మనకు ఆల్టర్నేటివ్ లేకపోతే మనం రిస్క్ చేసి వెళ్ళాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది మనకి. ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందరే ఫ్లోయింగ్ వాటర్ ఉంది. అక్కడ చేసుకున్న అదే పారుతుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా ఇక్కడ మీరు చేతులకి కాళ్ళకన్నా నీళ్ళు వేసుకుని, మేము కూడా స్నానం చేయలేదు కానీ చేతులకి కాళ్ళకి నీళ్ళు వేసుకొని మొహం కడుక్కొని తలపైన కొన్ని నీళ్ళు చల్లుకొని ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినాం. ఫస్ట్ మేము ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఎందుకు వెళ్ళినామంటే, మేము వెళ్ళిన రోజు కుక్కే మెయిన్ టెంపుల్లో ఏదో పూజల వల్ల క్లోజ్ చేసేసారు. ఆ రోజు మనం సర్ప సంస్కార పూజ చేసామనుకోండి, ఇంకా మనం ఆ మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోయేయలేదు. 2 రోజులు మనం మైల్లో ఉన్నట్టు లెక్క. సో మనం ఎవరి ఇంటికి వెళ్ళకూడదు, ఏ గుడికి వెళ్ళకూడదు. మైల్ అంటే మీకు తెలుసు కదా, తిథిలు పెట్టినప్పుడు మనం ఎట్లుంటామో సేమ్ అట్లనే ఉండాలి. సో మనం ఎక్కడికి వెళ్ళడానికి మనకు స్కోప్ లేదు. అందుకు ఫస్ట్ ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి దర్శనం అయిపోయాక మేము దీనికి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మెయిన్ గుడి కూడా దర్శనం అవ్వలేదు కదా, కనీసం ఆది సుబ్రహ్మణ్య స్వామిని చూద్దాం అనుకున్నా. అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, ఇలా చాలా బాగుంది కదా ఆ స్టాచ్యూ. అది మనము అక్కడ ఒక రూమ్ చూస్తున్నారా మీరు, ఆపోజిట్లో ఆ బిల్డింగ్ ఉంది కదా, అక్కడే మనము ఈ పూజ చేస్తున్నాం అనమాట, సర్వ సంస్కార పూజ. అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళాలి. అక్కడ క్లైమేట్ చూడండి ఎట్లా ఉందో, ఫుల్ ఫాగ్. అసలు 8:30, 9 o'clock కూడా క్లైమేట్ అట్లే ఉండింది మేము వెళ్ళినప్పుడు. చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుండింది క్లైమేట్ అసలు. ఓకే, ఇలా స్టాచ్యూస్ ఉన్నాయి కొన్ని దగ్గర. అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ కోసం కొన్ని ప్లేసెస్ పెట్టారు. ఇదే గైస్ మనం మెయిన్ సర్ప సంస్కారం చేయబోయే ప్లేస్ ఇదే అన్నమాట. ఎంతమంది వచ్చారు చూడండి. సో పూజ అయిపోయాక వాళ్ళు మనల్ని కట్టుబట్టలతో స్నానం చేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి తలకు నీళ్ళు పోసుకొని తినేకి వెళ్ళాలన్నమాట. వాళ్ళే భోజనం ప్రొవైడ్ చేస్తారు. ఈ పూజలో ఏమంటే మనకు 3 times ఫుడ్ వాళ్ళే ఇస్తారు. సో పూజ చేసిన ఆఫ్టర్నూన్, ఆ నైట్, నెక్స్ట్ డే మార్నింగ్, సో 3 times ఫుడ్ వాళ్ళే ఇస్తారు. అక్కడే మనం తినేసి వెళ్ళాలి. యాక్చువల్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ కూడా అందరికీ ఫ్రీ ఫుడ్ ఇస్తారు కదా, అది కూడా ఉంటుంది సెకండ్ ఆఫ్టర్నూన్ కూడా. సో 4 times టోటల్ ఫ్రీ ఫుడ్ ఇస్తారు వాళ్ళు. మనం రెడీ అయ్యేసి బయటకు వెళ్ళొచ్చు. అక్కడ వెళ్తాన్నప్పుడు మేము తినేకి అక్కడ ఒక స్టాచ్యూ చూసాం, అది కూడా చాలా బాగుంది. అండ్ చుట్టూ గ్రీనరీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మేము పోయినప్పుడు ఫుల్ రెయిన్స్ అండ్ స్నో కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంది కుక్కే. సో మనం ఎక్కడైతే పూజ చేసామో అక్కడే చాలా దగ్గరలో తినేకి కూడా ఉంటుంది. మనం తినేకి కూడా అక్కడికే వెళ్ళాలన్నమాట రెడీ అయ్యి. సో ఆ తర్వాత వాళ్ళు మనకు తినేకి ఆ రోజు పులియోగరే, చెన్న కర్రీ, ఊరగాయ, అన్నం, రసం, పప్పు, పెరుగు ఇన్ని ఇచ్చారనమాట. సో టేస్ట్ ఓకే, బాగానే ఉంది. అండ్ ఇంకో విషయం, ఈ పూజ చేసినప్పుడు మనకు వాళ్ళు రూమ్స్ కూడా ఇస్తారు. కాకపోతే మేము ఆ రూమ్స్ ఎలా ఉంటాయో తెలియక బయట రూమ్స్ బుక్ చేసుకున్నాము. మీరు ఆ ఫ్రీ రూమ్స్కి కూడా వెళ్ళొచ్చు, మీకు సౌకర్యం అనుకూలం ఉంది అనుకుంటే. అసలు ఇంతకీ ఆ ఫోటోలో మీరు చూసినట్టు పాములు ఎందుకు ఉన్నాయి, అసలు డే 1 పూజలో ఏం చేస్తారని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ తర్వాత తినేసాక మా ఆయనకు సోడా కావాలని లెమన్ సోడా తాగడానికి వెళ్ళాము. నేను సోడా తాగాను, సో మా ఆయన ఒక్కరే తాగారు హ్యాపీగా. సోడా తాగేసాక ఇంకా ఆ తర్వాత పూజలు ఏం లేవు. ఆ తర్వాత మనం గుడిలో దర్శనానికి కూడా వెళ్ళేకి లేదు కాబట్టి మనం ఇదే రూమ్లో పడుకోవచ్చు, లేదా బయట వెళ్ళి అక్కడ ఉండే ప్లేసెస్ తిరిగి ఏదైనా షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. సో మేమిద్దరూ బయటికి అలా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి
కుక్కేలో స్పైసెస్ చాలా ఫేమస్ అండి. మేము అక్కడ నుంచి మిరియాలు, ఆ తర్వాత చెక్క, లవంగం ఇవన్నీ తెచ్చుకున్నాం. క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంటాయి. అక్కడ ప్లాంటేషన్ ఫార్మ్స్ ఉంటాయి, దానివల్ల అక్కడ చాలా బాగుంటాయి. దాని తర్వాత ఐస్ క్రీమ్స్ తినేసి, ఆ వెదర్కి ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంది. అండ్ స్వీట్ కార్న్ అక్కడ బాగా దొరుకుతుంది. అండ్ ఈ టెంకాయ డిఫరెంట్గా ఉంది కదా, సో ఇది కూడా తాగేసి ఆ తర్వాత మేము ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ ఉన్నింది. అక్కడ గణేష్ నిమజ్జనం చేశారు, గణేష్ అని పెట్టారు అక్కడ. సో అక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. కాసేపు ఆ ప్రోగ్రామ్స్ అంతా చూసి ఎంజాయ్ చేసి చాలా చాలా బాగుంది అనమాట. కుక్కే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ డివైన్ గైస్. ఒక్కసారి లైఫ్లో మీరు వెళ్ళాలి అండ్ ఆ పూజ కూడా చేయించాలి. ఎందుకంటే లైఫ్లో ఏదో ఒక టైంలో ఎవరో ఒకరికి యూజ్ అయ్యే పూజ అది. సో మనం ముందే చేయించుకుంటే మనకు అన్ని కష్టాలు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు దానివల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కుక్కేకి వెళ్తుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇంకా మీరు పూజ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ డేస్ వీడియో.